సో హలో గైస్, ఈరోజు మీకు వాట్సాప్లో కొత్తగా అప్డేట్ వచ్చింది కదా. అప్డేట్ చేసిన కాంచాలి ఇప్పుడు 2-3 మంత్స్ నుంచి కింద మనకు ఆప్షన్స్ కనబడుతున్నాయి చూడండి. చాట్ అప్డేట్స్, కమ్యూనిటీస్ అని ఇలా ఫస్ట్ రాకపోతుండే. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే వాట్సాప్ స్టేటస్ ఇట్లా స్క్రోల్ చేసుకొని మరీ చూడాల్సి వస్తుంది ఇట్లా సైడ్కి. సో దానివల్ల మనకు అంటే ఫస్ట్ లెక్క వాడినట్టు అనిపిస్తలేదు, మంచిగా అనిపిస్తలేదు. కాబట్టి సో మీకు ఈ అప్డేట్ని ఎలా తీసేయాలో నేను చెప్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్స్ గైస్, ఇప్పుడు ఛానల్స్ ప్లస్ ఇవి పడుతున్నాయి కదా. సో ఇవన్నీ ఎలా రిమూవ్ చేయాలి అనేది నేను చెప్పబోతున్నాను. ఛానల్స్ రిమూవ్ కాకపోవచ్చు కానీ స్టేటస్ అయితే మీకు నార్మల్గా ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది, కింద స్క్రోలింగ్ లాగా. సో ఈ విధంగా నేను చెప్పినట్టు చేస్తే మీకు ఆ విధంగా వస్తుంది. సో ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. చలో ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం. సో మన ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చార్ట్స్ అని కనబడుతుందా మీకు అవతార్ కింద, అది ప్రెస్ చేయండి. సో కింద చాట్ బ్యాకప్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు బ్యాకప్ చేసుకోవాల్సి ఉంటుంది మీ గూగుల్ అకౌంట్ నుంచి, ఎందుకంటే చాట్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి కాబట్టి. సో మీరు ఏదైతే జీమెయిల్ అకౌంట్ ఇచ్చారో అది బ్యాకప్ చేసుకోండి మొత్తం. బ్యాకప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హోమ్ స్క్రీన్లోకి వచ్చేసి వాట్సాప్ అనేది డిలీట్ చేసేయండి. ఇన్స్టాల్ అని లాంగ్ ప్రెస్ పెడితే ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది, దాంతో ఇన్స్టాల్ చేసేసేయండి. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే క్రోమ్ ఓపెన్ చేయాలి మనం. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సో నాది ఇప్పుడు లోడింగ్ తీసుకుంటుంది. సో వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్, అప్పుడైతే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు సెర్చ్ బార్లోకి వచ్చేసి మనం వాట్సాప్ ఓల్డ్ వర్షన్ అని టైప్ చేయాలి. మీకు స్పెల్లింగ్ రాకపోతే సైడ్కి ఇస్తున్నాను చూడండి. వాట్సాప్ ఓల్డ్ వర్షన్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేస్తే మనకు స్టార్టింగ్లోనే ఒకటి వెబ్సైట్ వస్తుందన్నమాట, అది ఓపెన్ చేసుకోండి. ఓల్డర్ వర్షన్ ఆఫ్ వాట్సాప్ అని వస్తుంది, అది ఓపెన్ చేయండి మీరు. అది ఓపెన్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేయండి మీరు. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత వాట్సాప్ వర్షన్స్ అన్నీ కనబడతాయి అన్నమాట. మనకు స్టార్టింగ్ నుంచి వాట్సాప్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అన్నీ కనబడతాయి మీకు. సీమోర్ మీద క్లిక్ చేయండి. అప్ టు ఎక్కడి దాకా చేస్తారంటే ఆగస్ట్ మంత్ వరకు చేయండి, ఎందుకంటే ఆగస్ట్ నెక్స్ట్ మంత్ నుంచి మనకు వాట్సాప్ అనేది అప్డేట్ ఆప్షన్లోకి మారింది, స్టేటస్ అనేది. సో దానివల్ల మనకు ప్రాబ్లం అయితే జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు సీమోర్ అని ఒక 5-6 టైమ్స్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆగస్ట్ మంత్ అనేది కనబడుతుంది. సో ఫైనల్లీ నాకు ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది చూడండి. ఆగస్ట్ మంత్లో మీరు ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ నేను ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఫ్రీ అని ఉంటుంది, డౌన్లోడ్ కొట్టేసేయండి. సో నాకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే డౌన్లోడ్ అవుతుందిగా. సో ఇప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అవుతుంది నాకు ఇప్పుడు. సో ఇది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ హోమ్ స్క్రీన్ ఓపెన్ చేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన మన వాట్సాప్ని ఓపెన్ చేయండి. సో ఫస్ట్ నుంచి మళ్ళీ సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ అయితే తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. అగ్రీ అండ్ కంటిన్యూ కొట్టి మొబైల్ నెంబర్ ఇచ్చి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో ఫైనల్ ఇవన్నీ పర్మిషన్స్ ఇస్తారు కదా మీరు నార్మల్ వాట్సాప్కి ఎలా ఇస్తారో దీన్ని కూడా అలానే ఇచ్చేయండి. ఇది కూడా వాట్సాపే, కాకపోతే ఓల్డ్ వర్షన్ అన్నమాట, అంతే సింపుల్. ఇప్పుడు మళ్ళీ బ్యాకప్ అడుగుతుంది, మీరు కావాలంటే బ్యాకప్ కూడా చేసుకోవచ్చు మీ దాంట్లో నెట్ బ్యాలెన్స్ బాగుంటే. సో లేదంటే మీరు స్కిప్ కొట్టేసేయచ్చు. సో నాదైతే ప్రజెంట్ వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ కొడుతున్నాను నేను, డీపీతో సహా వచ్చేసింది. సో ఫైనల్ చూసిరు కదా గైస్ ఎట్లా వచ్చిందో నాకు. సో ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట వాట్సాప్. ఓల్డ్ వర్షన్ డౌన్లోడ్ చేసిన కాబట్టి నార్మల్గా మనకు ఫస్ట్ ఎలా ఉండేనో అలా వస్తుంది అనమాట. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.